హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజు బెల్లం నేతి బొబ్బట్లు తయారు చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి కరిగించుకున్న నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా పిండి ఉంటుంది. అలాగే పిండి మొత్తం కలిపాక కూడా పైన 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/4 కప్పు పచ్చిశనగపప్పు వేసుకుని 2 సార్లు వాష్ చేసుకుని వాటర్ పోసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని గంట తర్వాత ఒక కుక్కర్లో వేసుకుని కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన పప్పులోకి 1/4 కప్పు బెల్లం తురుము వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఇది మిక్సీ జార్లోకి తీసుకుని బాగా గ్రైండ్ చేసుకుని ఒక ప్యాన్లోకి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని కొంచెం వేయించుకోవాలి. దీంట్లో అసలు వాటర్ వేయకుండా ఈ విధంగా వేయించుకుని దీంట్లోనే కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ పూర్ణం బాగా చల్లారిపోయాక కొంచెం తీసుకుని ఇలా ఉండ చేస్తే ఈ విధంగా ఉండ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ పూర్ణాన్ని రౌండ్స్గా బాల్స్లా చుట్టుకోవాలి. కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకుని బాల్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఇలా రౌండ్గా చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న దాంట్లోకి మధ్యలో పూర్ణాన్ని పెట్టుకుని మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్నాక పైన ఎగస్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇలాగే మొత్తం పూర్ణాలన్నింటినీ కూడా ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసుకుందాం. ఏదైనా ఒక కవర్ తీసుకుని ఆ కవర్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకుని దీనిపైన ముందుగా రెడీ చేసుకున్న పూర్ణం బాల్ని పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుంటూ చేత్తో ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకుని దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న బొబ్బట్ని వేసుకోవాలి. పైనుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న బొబ్బట్లని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే మిగిలిన మొత్తం బొబ్బట్లను కూడా తయారు చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, బెల్లం నేతి బొబ్బట్లు అయితే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం బయట స్వీట్ షాప్లో తెచ్చుకుని తిన్నట్టే ఉంటాయి. చాలా బాగా వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.